శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ విద్యా సాంప్రదాయంలో ముఖ్యమైన నవరాత్రులు 4. ఆ 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. భక్తులని కరుణించడంలో మొదటి స్థానం వారాహి రూపంలో ఉన్న అమ్మది అని వేరే చెప్పక్కర్లేదు. అంతటి మహిమాన్విత నవరాత్రులు మీరు కూడా చేసి అమ్మ అనుగ్రహం పొందండి. ఈ నెల అంటే జూన్ 26న గురువారం నుంచి మొదలై జూలై 4న నవమి శుక్రవారంతో ముగుస్తున్నాయి. తర్వాతి రోజు శనివారం నాడు దశమి ఉదయం పూజ చేసుకుని సాయంత్రం ఉద్వాసన చెప్పుకోవాలి. కలశస్థాపన సమయం జూన్ 26వ తేదీన తెల్లవారుజామున 5:30 ఒకవేళ అది కుదరని వాళ్ళు 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో చేసుకోవచ్చు. ప్రత్యేకించి గుప్త నవరాత్రుల్లో పంచమి రోజు మహా విశేషమైనది. అది మనకి 30వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. ఆ రోజు అమ్మకి పసుపు కొమ్ములతో ఆరాధన చేసుకోండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ నవరాత్రులు చేయలేని వాళ్ళు ఈ పంచమి నాడు అమ్మవారిని పూజిస్తే సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఏ పూజ అయినా సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి. ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి. తర్వాత అమ్మ పరివారాన్ని తలుచుకుని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి. ఈ నవరాత్రుల్లో చదువుకోవాల్సినవి ముఖ్యంగా వారాహి ద్వాదశ నామాలు 9 సార్లు, తర్వాత కాలభైరవాష్టకం. మీకు ఎంత కుదిరితే అంత అమ్మ నామస్మరణ ధ్యానం చేసుకోండి. అమ్మవారికి నైవేద్యాలుగా బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు, శనక్కాయలు, బీట్రూట్, క్యారెట్ ఏదన్నా సరే భూమిలో పండినది చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు. ఎరుపు రంగు పుష్పాలు, సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకంతో సంతోషంగా పూజించుకోండి. ఈ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. 2 పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి. మీరు నిష్ఠగా చేసుకుంటాను అంటే కలశస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకుని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి. మీ ఇంట్లో వారాహి అమ్మ చిత్రపటం ఉంటే అమ్మని పెట్టి పూజించుకో. లేని వాళ్ళు మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటారో ఆ అమ్మవారిని పూజ చేసుకోండి. అది కూడా కుదరకపోతే కలశంలోకి అమ్మని పిలుచుకుని సంతోషంగా మీ పూజను అందించుకోవచ్చు. ఒకవేళ పూజలో అఖండ జ్యోతి కొండెక్కిపోతే ఏమీ కంగారు పడకుండా స్నానం చేసి మళ్ళీ చక్కగా జ్యోతిని వెలిగించుకోండి. అమ్మకి నిత్యం ఒకటే మాట చెప్పండి, నాపై దయతో చూడు తల్లి అని. తెలిసి తెలియక చేసిన ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని చెప్పుకుంటూ ఉండండి. మీకు నచ్చినవన్నీ చదువుకోవచ్చు, కుంకుమ పూజ చేసుకోవచ్చు, పుష్పార్చన కూడా చేసుకోవచ్చు. కానీ ఏం చేసినా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసుకోండి. ముందుగా మిమ్మల్ని మార్చమని అమ్మని ప్రాధేయపడండి. ఒకవేళ మీకు రాత్రి సమయమే పూజ చేసుకోవడానికి కుదిరితే సంతోషంగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.